హాయ్ ఫ్రెండ్స్, ఈసారి మా టౌన్లోని దుర్గామాత టెంపుల్లో ఎన్నడూ లేని విధంగా 4501 కలశాలతో అమ్మవారికి పాలాభిషేకం అయితే చేయడం జరిగింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు దక్కించుకోవడం జరిగింది. ఈ పాలాభిషేకానికి భక్తులు కర్ణాటక మరియు తమిళనాడు నుంచి కూడా ఉదయమే వచ్చేశారు. ఇంకా ఇక్కడేమో భక్తులకు ఇబ్బంది రాకుండా ముందే కలశాలన్నీ ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు అప్పటికప్పుడే పాల కలశాలు అనేది అందచేయడం జరుగుతూ ఉంది. నేనైతే నాది నా ఫ్రెండ్ది రిసీవ్ చేసుకొని వెయిట్ చేస్తున్నాను. ముందు వచ్చిన వాళ్ళందరినీ ఇలా బ్యాచ్లుగా కూర్చొని పెడుతున్నారు. భక్తులకి ఏ ఇబ్బంది రాకుండా శామియానా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కలశాలను అయితే అలంకరించుకుంటున్నారు. కొంతమంది అయితే వేపాకులు, కొంతమంది మామిడాకులు, రకరకాల పూలతో అయితే అలంకరించుకుంటున్నారు. ఇక్కడ అందరూ సాంప్రదాయబద్ధంగా అందంగా ముస్తాబై వచ్చారు. మంగళ వాయిద్యాలతో పాలకలశాల యాత్ర అయితే ప్రారంభమైంది. ఈ పాలకలశాల యాత్ర అనేది వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆంజనేయ స్వామి టెంపుల్ మీదుగా దుర్గా టెంపుల్కి అయితే చేరుకోవడం జరిగింది. దుర్గామాత ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి మంచి కోఆర్డినేషన్తో ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా ప్లస్ భక్తులు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. అదేవిధంగా దారి పొడవునా మజ్జిగ మరియు వాటర్ ప్యాకెట్స్ అయితే ఫుల్గా సప్లై చేశారు. ఇక్కడ చూడండి, ఈ పాల కలశాల యాత్రలో చిన్న పిల్లలు కూడా ఎంత ఓపికగా మోస్తున్నారో. ఈ పాల కలశాలు అనేది 100 మందితో స్టార్ట్ అయిందంట స్టార్టింగ్. ఇప్పుడు అలా పెరుగుతూ దాదాపు 4500 వరకు వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి ఇంకెంత పెరుగుతుందో చూడాలి. నేను ఇది 5th టైం మోస్తున్నాను.
ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి దగ్గర నుంచి ఇక్కడ సింగిల్ లైన్ అయితే ఏర్పాటు చేశారు, క్యూ లైన్. తోపులాట లేకుండా ఫ్రీగా వెళ్ళాము. గుడి దగ్గర అమ్మవారికి జరిగే పాలాభిషేకాన్ని ఇలా లైవ్లో కూడా పెట్టారు భక్తులు చూడడానికి. ఇక్కడ భక్తులకైతే పసుపు కుంకుమ తాంబూలం అయితే అందజేస్తున్నారు. ఫైనల్గా అమ్మవారి ప్రసాదం తినేసి వచ్చేసాము. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే దుర్గామాతకి జై అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.